దైవ సన్నిధిలో మనం ఉండగా దేవుని వాక్యాన్ని మనం ఆలకించడం కొరకై మరోసారి నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి వచనాన్ని ముందుగా చదువుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి వచనం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. 25వ అధ్యాయం నిర్గమకాండం 25వ అధ్యాయం 1 నుండి 9 వరకున్న వచనాలు నేను చదువుతున్నాను. బైబిల్ గ్రంథాలు ఉన్నవారు తెరచి చూడండి. 25వ అధ్యాయం 1 నుండి 9 వరకు. యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చాను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీలతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీలధూమ్ర రక్తవర్ణములు గల సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్రవత్సల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే. 8-9 వచనాలు. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనుపరచు విధముగా మందిరము యొక్క రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మింపవలెను. ప్రభునందు ప్రియమైన సోదరులారా, సోదరులారా, ఈ దినాలలో నిర్గమకాండం 3వ అధ్యాయం దగ్గర మనం ప్రారంభించి కొన్ని విషయాలు ఆలకించడానికి ప్రభు కృప చూపుతూ వస్తున్నారు. ముఖ్యంగా మన గమనం హోరేబు మీద ఉంచాం. హోరేబుకు మరొక పేరు సియోను, అలాగే సేనాయి అని మనం విన్నాం. సేనాయి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అది భౌతికమైన మరొక పేరు అయితే ఆత్మీయంగా ఇవ్వబడిన 2 పేర్లు ఉన్నాయని జ్ఞాపకం చేశాను. అందులో ఒకటి దేవుని పర్వతం, రెండవది పరిశుద్ధ పర్వతం అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ముఖ్యంగా దేవుని పర్వతం అనే దగ్గర కొన్ని విషయాలు మనం ఆలకించాం. ఆ తర్వాత హోరేబు దగ్గర 4 సంభవాలు జరిగాయి. హోరేబు, సేనాయి ఈ 2 కలిపి మనం సమన్వయంగా ఆలోచన చేసినప్పుడు, అంటే ఒకటిగా ఆలోచన చేస్తే అక్కడ జరిగిన సంభవాలు 4 అని మీకు పరిచయం చేశాను. మొదటిది దేవుని ప్రత్యక్షతను పొందడం, రెండవది దేవుడు బండ నుండి నీళ్ళు ఇవ్వడం, మూడవది దేవుడు 10 ఆజ్ఞలు ఇవ్వడం అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 4వది దేవుడు పరిశుద్ధ స్థల నిర్మాణపు నమూనా ఇవ్వడం అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 4 విషయాలు మనం దాదాపుగా హోరేబు లేక సేనాయి దగ్గర జరిగాయి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. విశేషంగా హోరేబుకు మనం రావడం ద్వారా హోరేబు నుండి లేక దేవుని పర్వతమైన హోరేబు దగ్గర దేవుడు మనకేమిస్తాడు? తప్పకుండా అక్కడ ఆరాధన కేంద్రం అది కదా, ఆరాధన స్థలం ఇది. రెండవది ఆనందం ఇస్తాడు, మూడవది ఆదరణ ఇస్తాడు. కాబట్టి హోరేబు చాలా అద్భుతమైంది అని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవుని ప్రత్యక్షతను పొందిన దగ్గర ఆ ప్రత్యక్షత ఎక్కడైనా ఎప్పుడైనా తప్పకుండా పరిశుద్ధత, ప్రభువును గూర్చిన సంగతులు, మూడవది సందేశం, ప్రభు ఇచ్చే అద్భుతమైన సందేశం, ఈ 3 అక్కడ ఉంటాయి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. గత రాత్రి దేవుడు బండ నుండి నీళ్ళిచ్చిన దగ్గర ఆ ప్రజల ప్రవర్తన, ప్రభు మోషే యొక్క ప్రార్థన, దేవుని ప్రత్యుత్తరం అనే సంగతులు మనం అక్కడ ఆలోచన చేశాం. ఈ దినం ఉదయకాలం నుండి దేవుడు సీనాయి దగ్గర, హోరేబు దగ్గర నిబంధన చేశాడు లేక ఆజ్ఞలు ఇచ్చాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. వాళ్ళు హోరేబుకు రాగా అక్కడ దేవుని ఆజ్ఞలు వారికి వివరించి చెప్పాడు. మోషే పర్వతం మీద ఉండగా ఆ పర్వతం మీద, హోరేబు పర్వతం మీద ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. దాన్ని ధర్మశాస్త్రం అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ధర్మశాస్త్రం దగ్గర మనము
ఆ 10 ఆజ్ఞల నుండి నేర్చుకునే విషయాలు ఏంటో మనం జ్ఞాపకం చేసుకున్నాం. సంబంధము, రెండవది ప్రేమ. సంబంధం 3 రకాలుగా జ్ఞాపకం చేశాను, ప్రేమ 2 రకాలుగా జ్ఞాపకం చేశాను. అవి 5 కలిపి 2 పదాలతో మనం జ్ఞాపకం చేసుకున్నాం, సంబంధం, ప్రేమ. సో బైబిల్ గ్రంథం కాదు, దేవుని సన్నిధి సహవాసం మనకు సంబంధాన్ని నేర్పించిద్ది, సరి అయిన రిలేషన్స్ ఇచ్చిద్ది, మాత్రమే కాకుండా ప్రేమను మనకు నేర్పించిద్ది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ వచ్చాం. మధ్యాహ్నం ధర్మశాస్త్రము లేక 10 ఆజ్ఞలు ఎందుకో ఆ 10 ఆజ్ఞల క్రమములో నుండి మనం విన్నాం. ఆ తర్వాత లేఖనాల వెలుగులో మరి 3 విషయాలు మనం జ్ఞాపకం చేయబడ్డాం. ముఖ్యంగా ధర్మశాస్త్రం లేకపోతే పాపం అనగా ఎట్టిదో తెలియకపోవును అన్నాడు. ధర్మశాస్త్రం దేవుని యొద్దకు, క్రీస్తు యొద్దకు మనల్ని ఏం చేసింది? నడిపించింది అనే విషయాలు మనం ఆలకించాం. 4వ సంభవం ఈ రాత్రి చాలా క్లుప్తంగా ఆలోచన చేద్దాం, ఎందుకంటే ఇది చాలా పెద్ద అంశం. దాదాపుగా 25వ అధ్యాయం నుండి 40వ అధ్యాయం వరకు రాయబడిన భాగం ఇది. చాలా ఎక్కువ అధ్యాయాలలో ఈ సందర్భం రాయబడింది. అయితే ఈ సందర్భం కూడా సీనాయి కొండ దగ్గరే జరిగింది, లేక హోరేబు దగ్గరే జరిగింది అని మనం సంపూర్ణంగా అంగీకరించవచ్చు. ఏ పర్వతం మీద అయితే దేవుడు దశాజ్ఞలు ఇచ్చాడో అదే పర్వతం మీద దేవుడు మోషేకు పరిశుద్ధ స్థల నిర్మాణం యొక్క నమూనాను ఇచ్చాడు అని మనం గమనించుదాం. రండి, ఈ భాగం దగ్గర కొన్ని విషయాలు చాలా తేలిగ్గా మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. దాదాపుగా 5 రోజులు క్లాసుల్లో వరుసగా 3 దినాలు ఈ ప్రత్యక్ష గుడారానికి వచ్చిన వివరాలు అందిస్తూ వచ్చినా కానీ పూర్తి కాలేదు. కాబట్టి అన్నీ అందించలేను, కానీ వివరాలు కొద్ది నిమిషాల్లో కొంచెం మీకు అర్థం అవడానికి కొన్ని వివరాలు మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, 25వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట ఇలా చదువుదామా? 25:1 నిర్గమాకాండం 25:1 యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను అన్నాడు. ఏమని సెలవిచ్చాడు అంటే, నాకు ప్రతిష్టార్పణలు తీసుకొని రండి అని చెప్పు అన్నాడు. నాకు ప్రతిష్టార్పణలు తీసుకొని రండి. ఎందుకు? ఇప్పుడు 8వ వచనం చదువుదాం. అక్కడ ఏమేమి తేవాలో చెప్పాడు తర్వాత వచనాల్లో. 8వ వచనం, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును, అలాగైతే ప్రతిష్టార్పణలు దేని కొరకు? మందిర నిర్మాణము కొరకు, పరిశుద్ధ స్థల నిర్మాణం కొరకు. ఈ పరిశుద్ధ స్థలం అనే పదం ప్రత్యక్షపు గుడారమని, మందిరమని నిర్గమాకాండములో వాడబడింది. సో ఈ ప్రారంభములో పరిశుద్ధ స్థలం అనే పదం వాడాడు కాబట్టి అది చాలా విశేషమైంది అని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ పరిశుద్ధ స్థలం ఎందుకు నిర్మించాలి? రెండవది, ఎలా నిర్మించాలి? ఆ నిర్మించడానికి అవసరమైన నమూనా ఎలాగో ఒక 3 విషయాలు జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా, అసలు ఎందుకు దేవుడు ఈ పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు? 8వ వచనంలో చెప్పాడు. ఏమని? నేను వారిలో నివసించున్నట్లు. ఆ మాట గమనించండి. నేను వారిలో నివసించున్నట్లు. ఎవరు చెప్పారు ఈ మాట? యెహోవా. ఆ పారాగ్రాఫ్ ప్రారంభంలో తేటగా మాట గమనిస్తాం. యెహోవా చెప్పిన మాట ఏమిటంటే, నేను వారిలో నివసించాలి. అలాగైతే దేవుడు నివసించడానికి ఏం కావాలి? పరిశుద్ధ స్థలం కావాలి. ఆయన నివసించే స్థలం ఏదైనా పరిశుద్ధమైందై ఉంటుంది. అందుకే మానవ హృదయం కూడా పాపం ఉండగా దేవుడు మన హృదయంలో ఉండడానికి ఇష్టపడడు. అర్థమైందా? కుమారుడా, నీ హృదయం నాకిమ్ము అని అడుగుతున్నాడు. ఆయన మన హృదయాలకు రావాలంటే ఆ పాపం పరిహరించబడాలి, ఆ పాపం తొలగించబడాలి. మానవ హృదయం పరిశుద్ధపరచబడితే ఆ హృదయంలోనికి మానవుడు దేవుడు నివసించడానికి ఇష్టపడతాడు. హృదయం పరిశుద్ధపరచబడకుండా దేవుడు మన హృదయంలోనికి రాడు. అందుకే
ఆ కలువరి శిలువలో ఆయన తన మూల్యమైన రక్తాన్ని కార్చాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది అని జ్ఞాపకం చేశాడు. యేసు రక్తం ఎక్కడ మనల్ని పవిత్రులుగా చేస్తుంది? మన హృదయములో. అర్థమైందా? అందుకే హృదయ శుద్ధి గలవారు. అలాగైతే ఆ హృదయ శుద్ధి ఎలా జరిగింది? యేసుక్రీస్తు రక్తము ద్వారా. ఎప్పుడైతే యేసుక్రీస్తు వాక్యం విని, సువార్త విని మనం ఆయన దగ్గర పాప క్షమాపణ వేడుకుంటామో, ఆయన రక్తము ద్వారా మన పాపమంతా, హృదయంలో ఉన్న పాపమంతా తొలగించబడింది, కడిగివేయబడింది, శుద్ధి చేయబడింది. ఇప్పుడు ప్రభువు మన హృదయంలోనికి ప్రవేశిస్తాడు. ఆయన నివసించడానికి పరిశుద్ధ స్థలం కావాలి. ఒక రకంగా చెప్పాలంటే ఈ పరిశుద్ధ స్థలం ప్రతి విశ్వాసికి పోలికగా కనబడింది. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 3:16 కొరింథీ మొదటి పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారు అన్నాడు. 17వ వచనం ఆఖరిలో దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. విన్నారా? మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది అన్నాడు. అలాగైతే మనమే దేవుని ఆలయం అయితే మన ఆలయం పరిశుద్ధంగా ఉండగా ఆ పరిశుద్ధమైన ఆలయములో దేవుని ఆత్మ నివసిస్తున్నాడని మీరు ఎరుగారా అన్నాడు. అదే ఆ 16వ వచనంలో దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగైతే విశ్వాసి దేవుని ఆలయం, విశ్వాసి దేవుడు నివసించే స్థలం అని గుర్తుపెట్టుకుందాం. మాత్రమే కాదు, ఈరోజు సంఘం ఎవరు నివసించే స్థలం? దేవుడు నివసించే స్థలం, దేవుని నివాస స్థలం. అది పరిశుద్ధమైందై ఉండాలి. అలాగైతే నేడు సంఘం దేవుని నివాస స్థలం అని మనం గుర్తుపెట్టుకుందాం. ఈ సంఘం ఎలా ఏర్పడింది? అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనాన్ని మనం ఒకసారి ఇలా చదవడానికి ప్రయత్నం చేద్దాం. 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం అన్నాడు. అట్లయితే సంఘం అనేది భూమి మీద పవిత్రమైంది, దేవుని నివాస స్థలం, దేవుడు నివసించడానికి ఇష్టపడే పరిశుద్ధ స్థలం ఏది? సంఘమే. విశ్వాసులుగా మనము చేరి వస్తుంటుండగా దీన్ని సంఘం అన్నారు. ఈ సంఘం దేవుడు తన స్వరక్తముతో సంపాదించింది. అలాగైతే సంఘం పరిశుద్ధమైన స్థలం అని గుర్తుపెట్టుకుందాం. నిర్గమకాండం 25వ అధ్యాయంలో దేవుడు వారి మధ్య నివసించాలి అని ఇష్టపడుతున్నాడు. వారి మధ్య నివసించడానికి, ఎవరి మధ్య? ఇశ్రాయేలుల మధ్య నివసించడానికి ఆ అరణ్యములో, ఆ అరణ్య భూభాగములో దేవుడు ఇశ్రాయేలుల మధ్య నివసించడానికి ఒక ప్రత్యేకమైన పరిశుద్ధ స్థలాన్ని ఆయన అడుగుతున్నాడు. ఇందా చెప్పానే, సంఘమని, లోకమనే అరణ్యములో సంఘము దేవుడు నివసించే పరిశుద్ధ స్థలం. ఆ రోజు ఇశ్రాయేలు అరణ్యములో ఉండగా వారి మధ్య దేవుడు నివసించడానికి ఇష్టపడుతున్నాడు. అవును, పరిశుద్ధ స్థలం నిర్మాణం యొక్క అవసరత ఏమిటి అంటే, నెంబర్ 1, దేవుడు వారి మధ్య ఉండడానికి. ఇలా చెప్పనివ్వండి, దేవుడు వారి మధ్య ఉన్నాడు అంటే ఆయన వారికి ఎలా ఉన్నాడు? ఆయన వారికి ఎలా ఉన్నాడు? అరే, ఇప్పుడు మన మధ్యలో ఇక్కడ ఆయన ఉన్నాడంటే అర్థమేంటి? అది ఆయన సమీపముగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 4వ అధ్యాయం వచనం 7, 4:7. మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు అన్నాడు. విన్నారా? మన దేవుడైన యెహోవా
మనకు సమీపంగా ఉన్నాడు. అట్లయితే వారి మధ్య ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు అంటే దాని అర్థం ఏమిటి అంటే ఆయన వారికి ఎలా ఉండాలనుకున్నాడు? సమీపంగా, దగ్గరగా ఉండడానికి ఇష్టపడేవాడు. దేవుడు మనకు దగ్గరగా ఉండడానికి ఇష్టపడేవాడు, ఆయన దూరంగా ఉండేవాడు కాదు. ఏలియా ఇశ్రాయేలు భూభాగంలో ప్రవక్తగా ఉన్నాడు. ఆహాబు రాజుతో సహా అందరూ ఎవరిని పూజిస్తున్నారు? బయలును పూజిస్తున్నారు. ఏలియా ఆహాబుతో అన్నాడు, కర్మేలు పర్వతానికి వెళదాం, అక్కడికి వెళ్ళి ఒక దహన బలి అర్పించుదాం. ఆ బలి అర్పించినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి బలిపీఠం మీద పెట్టబడిన పశుమాంసాన్ని దహించి వేస్తే, ఒకవేళ బయలు ఆ కార్యం చేస్తే బయలే దేవుడు, ఒకవేళ యెహోవా ఆ కార్యం చేస్తే యెహోవాయే దేవుడు అని సవాలు విసిరాడు. కర్మేలు పర్వతానికి బయలు ప్రవక్తకు సంబంధించిన, ఆ బయలు దేవతకు సంబంధించిన ప్రవక్తలందరూ వచ్చారు. యెహోవా ప్రవక్తగా ఎవరున్నారు? ఏలియా మాత్రమే ఉన్నాడు. అక్కడ మొదటి అవకాశం ఎవరికి ఇచ్చాడు? ఏలియా బయలు ప్రవక్తలకే ఇచ్చాడు. వారు ఉదయం ప్రారంభం చేసి బయలా 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 అని మొరపెడుతుంటే ఏలియా అంటాడు, నిద్రపోతున్నాడేమో. ఇంకేమన్నాడు? వాడు దూరంగా ఉన్నాడేమో. ఏమన్నాడు? వాడు దూరంగా ఉన్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, వాడు ప్రయాణములో ఉన్నాడేమో. ఈ మాటలు అంటే వాళ్ళకి ఏమొచ్చింది? రోషం వచ్చి ఇంకా గట్టి కేకలు వేశారు. ఇంకా కోపం పెరిగి వాళ్ళ శరీరాన్ని కోసుకున్నారు. అయినా చెప్పండి, ఎవరు వచ్చి ఆ బలిపీఠం మీద పెట్టబడిన పశు మాంసాన్ని ఏం చేయలేదు? దహించలేదు. ఇప్పుడు సాయంకాల నైవేద్య సమయానికి ఏలియా అన్నాడు, దగ్గరికి రండి అని చెప్పి ఆ బలిపీఠం మీద పశు మాంసాన్ని పెట్టి చుట్టూ కందకం త్రవించి నీళ్లు పోసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించగానే దేవుడు ఆకాశం నుండి ఏం చేశాడు? అగ్ని పంపించి ఆ పశు మాంసాన్ని దహించి వేశాడు. ఇప్పుడు ఎవరు దేవుడు? యెహోవా దేవుడే, కానీ ఎక్కడున్నాడు ఆయన? ఆ మాట కోసం చెప్పాను. దూరంగా ఉండేవాడు కాదు ఆయన, సమీపంగా ఉండేవాడు. నేను మీ మధ్య ఉంటా, ఐ వాంట్ టు డ్వెలింగ్ అమంగ్ యూ అన్నాడు. నేను మీ మధ్య నివసిస్తా అని జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మీ మధ్యలో ఉంటా, మీకు సమీపంగా ఉంటా, మీతో ఉంటా. ఇది ఎంత అద్భుతమైన విషయం. అందుకని వారు ఏం చేయాలి? పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ఎలా నిర్మించాలి? మొదటి వచనం లేక రెండవ వచనం, 25వ అధ్యాయం 2వ వచనం, నిర్గమాకాండం 25:2. నాకు ప్రతిష్టార్పణలు తీసుకొని రండి అన్నాడు. ఎవరికి ప్రతిష్టార్పణలు తేవాలి? తెచ్చే అర్పణలు ఎవరికి? దేవునికి. చాలామంది ఏమనుకుంటారంటే మనం వేస్తున్న చందా పెద్దల కోసమో మందిరం కోసం అనుకున్నాం. అది కాదు. ప్రతిష్టార్పణలు ఎవరికి? ఒకసారి ఒక ఆయన ఒక సంఘంలో ఇద్దరికి సమస్య వస్తే చాలా అనుభవం కలిగినోడే, పెద్దోడే. ఆయన అన్నాడంట, ఇన్ని సంవత్సరాలు నేను ఇచ్చిన దశంభాగాలు మొత్తం నాకు ఇచ్చే అన్నాడంట. విన్నారా? నేను ఇచ్చిన దశంభాగాలు మొత్తం నాకు ఇచ్చే అన్నాడంట. అంటే ఎవరికి ఇచ్చాడు ఆయన? సేవకునికి ఇచ్చాడు కదా. ఇచ్చేటప్పుడు మనకు ఉండవలసిన స్పర్శ ఏంటంటే మనం ఎవరికి ఇస్తున్నాం? దేవునికి ఇస్తున్నాం. దేవునికి ఇస్తున్నాం. ఆ ఇవ్వబడిన ప్రతి ఉపకరణం లేక ప్రతి అర్పణ దేవుడు తనకు ఇష్టమైన పద్ధతిలో దానిని వాడడానికి ఇష్టపడతాడు. ప్రతిష్టార్పణలు తిండి అన్నాడు. మనపూర్వకంగా అర్పించే వారి యొద్ద వాటిని తీసుకోవాలని చెప్పి ఏమేమి తీసుకోవాలో చెప్పాడు. ఇప్పుడు వాటితో ఏం చేయాలి? మందిరాన్ని నిర్మించాలి. ప్రతిష్టార్పణలతో మందిరం నిర్మించాలి. 2 చెప్పా. ఎందుకు నిర్మించాలి? దేవుడు వారి మధ్య నివసించడానికి, ఆయన సమీపంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. 2వది ఎలా నిర్మించాలి? వారు తెచ్చే మనఃపూర్వకమైన ప్రతిష్టార్పణలు దేవునికి ఇస్తారు. దేవుడు వాటిని తగిన కోణములో అక్కడ ఉన్నవారి చేత ఉపయోగించి పని జరిగిస్తాడు. ప్రతిష్టార్పణల చేత ఆ మందిరం నిర్మించబడాలి. అయితే ఈ మందిరం యొక్క నమూనా, నిర్మాణపు నమూనా
పరిశుద్ధ స్థలపు నిర్మాణ నమూనా ఎలా జరిగిందో ఒక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అది మన ముఖ్యమైన ఉద్దేశం. చదువుదామనండి ఎలా జరిగింది. 24వ అధ్యాయం వచనం 15 నుండి 18 వరకు చదువుకుందాం. 15 నుండి 18 వరకు. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు, ఏ కొండ? అదే కొండ, హోరేబ్, సీనాయి. అర్థమైందా? మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. ఆ మాట పట్టుకోండి. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను అన్నాడు. మేఘము 6 దినములు దానిని కమ్ముకొనెను. 7వ దినమున ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలుల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను అన్నాడు. 40 దినములు ఉండెను అన్నాడు. అలాగైతే ఇలా జ్ఞాపకం చేద్దాం. ఎక్కడున్నాడు 40 దినములు? హోరేబు కొండ మీద ఉన్నాడు. హోరేబు కొండ పైన ఉన్నాడు. కానీ వాస్తవమే, కానీ ఆ కొండ మీద ఏముంది? యెహోవా మహిమ ఉంది. యెహోవా మహిమ ఉన్న స్థలం హోరేబు. దేవుని మహిమ నిలిచే స్థలం హోరేబు. అర్థమైందా? ఆ కొండ మీదకి ఎక్కాడు. ఆ కొండ మీద దేవుని మహిమ ఉంది. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచాను. 16వ వచనం గమనిస్తున్నారా? యెహోవా మహిమ కొండ మీద నిలిచాను అన్నాడు. అలాగైతే మహిమలో దేవుడున్నాడు. అదే మహిమలోకి ఎవరు వెళ్ళారు? మోషే వెళ్ళాడు. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? హోరేబు మీద లేక సీనాయి పర్వతం మీద అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగైతే హోరేబు మహిమ కలిగిన స్థలం, అది మహిమ కలిగిన స్థలం. అలాగైతే మొదటి మాట, ఆ పరిశుద్ధ స్థల నిర్మాణ నమూనా ఎక్కడి నుండి ఇవ్వబడుతుంది? మహిమ నుండి ఇవ్వబడుతుంది. ఇది మొదటిది, మహిమ నుండి ఇవ్వబడుతుంది. దేవుడు మహిమ నుండి ఈ మందిరం యొక్క నిర్మాణపు నమూనా ఇచ్చాడు. వాస్తవమే. ఆశ్చర్యం ఏంటంటే ఈ మాట చదువుతుంటుండగా సృష్టి అంతా చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? 5 రోజులు లేక 6 రోజులు అనుకోండి. అవునా? 5-6 రోజులు అనుకుందాం. 7వ రోజు ఆయన చేశాడు, విశ్రాంతి తీసుకున్నాడు. సృష్టి మొత్తం చేయడానికేమో 6 రోజులు పట్టింది. కానీ పరిశుద్ధ స్థల నిర్మాణ నమూనా ఇవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది? 40 రోజులు పట్టింది. మీకు అర్థమైందా? 40 రోజులు మోషే ఎక్కడున్నాడు? మహిమలోనే ఉన్నాడు. మహిమలో నుండి దేవుడు ఆ మందిర నిర్మాణపు నమూనా ఇచ్చాడు. మహిమ నుండి పొందిన నమూనా ఇది. ఆ హోరేబులో ఉన్న మహిమ నుండి పొందిన నమూనా ఇది. అలాగైతే ఈ పరిశుద్ధ స్థల నిర్మాణము మోషే తనకిష్టం వచ్చినట్లు చేయడానికి లేదు. తర్వాత మరలా చూస్తాం. ఆ మహిమలో దేవుని దగ్గర నుండి మోషే పొందాడు. ప్రపంచ చరిత్రలో, క్రైస్తవ చరిత్రలో, బైబిల్ చరిత్రలో అన్ని రోజులు మహిమలో ఉండి దేవుని దగ్గర నుండి ఆ నిర్మాణపు నమూనా పొందింది ఒకే ఒక్కడు చరిత్రలో, ఆయనే మోషే. అందుకే మోషే చాలా గొప్పవాడు. మన ఆ పాటల పుస్తకాల్లో కూడా ఉంటుంది కదా, సాగిలపడి మ్రొక్కేదం. మోషే కంటే మోషే గొప్పవాడు, కానీ మోషే కంటే శ్రేష్ఠుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మహిమలో నుండి పొందాడు ఈ పరిశుద్ధ స్థల నిర్మాణం జరిగించడం కొరకు నమూనా. కానీ భూలోకములో దేవుడు నివసించడానికి ఏర్పడిన మరొక పరిశుద్ధ స్థలం ఏదని చెప్పాను? సంఘమే. ఈ సంఘము అనే ఈ నిర్మాణం జరగడానికి మహిమ నుండి వచ్చిన యేసు ప్రభు ద్వారా జరిగింది. అర్థమైందా? మహిమలో నుండి పొందాడు మోషే, కానీ మహిమలో ఉన్న యేసు ప్రభు వారు భూలోకానికి వచ్చి సంఘం అనేది ఏర్పాటు చేశాడు. ఆలోచించేయండి.
40 రోజులు మోషే ఆ మందిరపు నమూనాను ఆ పర్వతం మీద పొందుతూ ఉన్నాడు. మహిమలో ఎంత అద్భుతమో. ఏం తిన్నాడు? అవసరం లేదు. మహిమలో ఉండగా ఆకలి లేదు. మహిమలో ఉండగా దేవుడు ఎలా మోషేను ఉంచాడో తెలియదు. దేవుడు ఒక అద్భుతమైన అనుభవాన్ని హోరేబు మీద లేక సీనాయి పర్వతం మీద మోషేకు అనుగ్రహించాడు. మహిమ అనుభూతి అది. ఎక్కువ సార్లు దాదాపుగా ఆ పర్వతం మీదకి మోషే ఎక్కి దిగాడు. 7 సార్లు ఎక్కి దిగాడట. దాదాపుగా అది చాలా ఎత్తైన పర్వతం. ఆ ఎత్తైన పర్వతం మీదకి 7 పర్యాలు ఎక్కాడు. ఇది పర్వతానుభవం అన్నాడు ఒక ఆయన. పర్వతానుభవం మోషే జీవితంలో పర్వతానుభవం చాలా అద్భుతమైంది. నేను అటువైపు వెళ్ళడం లేదు, కానీ ఈ నమూనా ఎక్కడి నుంచి పొందాడు? సో మహిమ నుండి పొందాడు. దేవుడు మహిమ నుండి, ఆ మహిమలో దేవుడు మోషేకు నమూనాను ఇచ్చాడు. రెండవది ఇంకో మాట ఇక్కడ చెప్పి నేను రెండో మాటకి వెళ్తాను. ఏ మహిమ నుండి దేవుడు ఈ నమూనాను ఇచ్చాడో పరిశుద్ధ స్థల నిర్మాణం కొరకు, అదంతా పూర్తయిన తర్వాత 40వ అధ్యాయం చదువుదామా? ఆ నిర్మాణం అంతా పూర్తయిన తర్వాత వచనం 40వ అధ్యాయం 34వ వచనం, 34, 35. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు లేక యెహోవా మహిమ మందిరమును నింపెను అన్నాడు. యెహోవా మహిమ మందిరమును నింపెను. ఏ మహిమలో నుండి నమూనాను పొందాడో ఆ నమూనా ప్రకారం నిర్మాణము చేయగా, ఇప్పుడు నిర్మించబడిన అంతా పూర్తయిన తర్వాత మోషే బయటకు వచ్చాడు. అక్కడి నుంచి, లోపల నుంచి. ఆ మందిరం అంతా దేంతో నిండిపోయింది? మహిమతో నిండిపోయింది. అద్భుతం. కాబట్టి దేవుని యొక్క మహిమ నుండి ఈ నమూనాను పొందాడు. రెండవది 25వ అధ్యాయం వచనం 9 లేక సరే 9వ వచనం చదువుదాం. ప్రతి విధమైన 25:9 నేను నీకు కనుపరచు విధముగా ఆ రూపమును దాని ఉపకరణములన్నిటినీ నిర్మింపవలెను. రెండవ చెప్పాడు. ఆ మందిరము నమూనా ఎలా అంటున్నాడు? నేను నీకు కనుపరిచిన విధంగా అనే మాట చాలా స్పష్టంగా అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఆ మందిరం యొక్క నమూనా ఆయనకు కనుపరిచాడు, చూపించాడు. మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దేవుడు ఆ మందిరాన్ని నిర్మించడానికి కావలసిన నమూనా మొత్తం కనుపరిచాడు, చూపించాడు అనే మాట చాలా స్పష్టంగా అక్కడ మనం గమనిస్తున్నాం. 25వ అధ్యాయంలోనే 40వ వచనం చదువుదామా? అదే అధ్యాయం చివరి వచనం. నీకు కనుపరిచిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడు అన్నాడు. విన్నారా? కనుపరిచిన విధంగా చేయాలి. దీన్ని ఏమంటారంటే ఆ చూపించిన ఆ క్రమములోనే చేయాలి. వేరే క్రమం ఉండడానికి వీల్లేదు. ఆ క్రమములోనే ఆ మందిరం యొక్క నిర్మాణం జరగాలి, ఆ పరిశుద్ధ స్థలం యొక్క నిర్మాణం జరగాలి. మోషే తనకిష్టం వచ్చినట్లు చేయడానికి వీల్లేదు. అందుకే 40వ వచనంలో చెప్పిన మాట ఏంటంటే, నేను నీకు కనుపరిచేనే కొండ మీద. ఏ కొండ మీద? హోరేబు కొండ మీద. నేను నీకు కనుపరిచేనే ఆ రూపము చొప్పున చేయడానికి జాగ్రత్త పడు అన్నాడు. దేవుడు కనుపరిచాడు. 20 లేక 39వ అధ్యాయం 43వ వచనం లేక 42 కూడా చదువుదామా? యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు ఆ పనంతయు చేసిరి. మోషే ఆ పనంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసి ఉండిరి. అలాగుననే చేసి ఉండిరి. 40వ అధ్యాయం 16వ వచనం 40-16. అలాగునంటే అర్థమేంటి? దేవుడు కొండ మీద కనుపరిచినట్లే చేశారు. 40వ అధ్యాయం 16వ వచనం. మోషే ఆ ప్రకారము చేసెను. ఏ ప్రకారం?
యెహోవా అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం వాటన్నిటినీ చేశాను, అలాగుననే చేశాను. అర్థమైందా? సో దేవుడిచ్చిన నమూనా ఎలా ఇచ్చాడు? ఒకటి మహిమ నుండి ఇచ్చాడు, రెండవది చూపించి ఇచ్చాడు ఆ నమూనా, అది రెండవది కనుపరిచి ఇచ్చాడు ఆ నమూనా. మోషే ఇదిగో ఇటు చేస్తే చేయి, అటు చేస్తే చేయి అని చెప్పింది కాదు. ఏం చేశాడు? దాన్ని కనుపరిచాడు. మందిరం ఎలా కట్టాలో చూపించాడు, ఏ కొలతలో చూపించాడు, ఎన్ని భాగాలో చూపించాడు, అదంతా తేటగా తెలియపరిచాడు. ఏటిని ఉపయోగించాలో చెప్పాడు. ఆయన చూపించడానికి, ఆయన తేటగా వివరించడానికి 40 రోజులు పట్టింది. నిజంగా ఈ ప్రత్యక్ష గుడారం ఎంత విలువైంది. అందుకే దాని గురించిన వివరాలు తిరిగి క్రొత్త నిబంధనలు హెబ్రీ పత్రికలు కూడా జ్ఞాపకం చేయబడ్డాయి. ఒక భక్తుడు అన్నాడు, ఈ ప్రత్యక్ష గుడారం పరిశుద్ధ స్థల నిర్మాణం క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసు క్రీస్తుకు పోలికగా కనబడింది. ఆ గుడారము కానీ అందులో ఉన్న వస్తువులు కానీ అన్నీ ఎవరిని చూపిస్తాయి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. మరొక భక్తుడు అన్నాడు, ఇది రక్షణకు చిత్రపటం అన్నాడు. యేసుక్రీస్తు వారి ద్వారా కలిగే రక్షణకు చిత్రపటం ఈ ప్రత్యక్ష గుడారం అని జ్ఞాపకం చేశాడు. సో ఆయన చూపించిన ఆ నమూనాలో చేశారు అంటే అది చాలా క్రమంగా చేయబడింది. ఆయన చూపించినట్లే అలాగుననే చేశారు, ఆయన ఆజ్ఞాపించినట్లే చేశాడు. ఇలా వినండి, ఇలాంటి మాటలే మరొక చోట కూడా మనం వింటాం. ఎక్కడ? ఆజ్ఞాపించినట్లే చేశాను, యావత్తూ చేశాను, అలాగుననే చేశాను. ఎక్కడ? నోవహు కాలంలో ఆదికాండం 6వ అధ్యాయంలో ఆ ఓడ నిర్మాణం జరిగించడానికి దేవుడు నమూనా ఇచ్చాడు. అర్థమైందా? ఆయన ఇచ్చిన నమూనా ప్రకారమే, ఆయన ఇచ్చిన కొలతలే, ఆయన ఇచ్చిన విధానమే అక్కడ చేశాడు. 6వ అధ్యాయం ఒకసారి చదువుదామా? ఎరిగిన వచ్చినమే ఆయన చదువుదాం. 6వ అధ్యాయం 22వ వచనం. 6:22 ఆదికాండం 6:22. నోవహు ఎట్లు చేశాడు? ఆ మాట మరలా ప్రశ్న వేసుకుంటే వెంటనే సమాధానం. ఎట్లు చేశాడు? దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేశాను అన్నాడు. యావత్తూ చేశాను, అలాగుననే చేశాడు అనే మాట. అట్లే చేశాడు. సో ఆ ఓడ నిర్మాణం ఎలా చేయాలో దేవుడు చెప్పాడు మోషేకి లేక నోవహుకి. మందిర స్థలం లేక పరిశుద్ధ స్థలం ఎలా నిర్మించాలో దాని నమూనా ఎవరు చూపించారు? దేవుడే చూపించాడు. దేవుడు చూపించినట్లుగా చేయబడేదే పరిశుద్ధ స్థలం. ఆ నిర్మాణం ఆయన చెప్పినట్లుగా జరగాలి. ఈరోజు భూమి మీద సంఘ నిర్మాణము కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేయడానికి వీల్లేదు. నాకు ఇలా నచ్చింది, ఈ పద్ధతిలో చేద్దాం అనడానికి వీల్లేదు. నీకు నచ్చినట్లు, ఇంకొకరికి నచ్చినట్లు, ఇలాంటి నచ్చిన నమూనాలు దేవుడు అంగీకరించాడు. సో దేవుడిచ్చిన నమూనా ప్రకారం సంఘ నిర్మాణం జరగాలి అనేది జ్ఞాపకం ఉంచుకుందాం. మూడవది 25వ అధ్యాయం. ఒకటి, దేవుడు మహిమ నుండి ఇచ్చాడు నమూనా. రెండవది, దేవుడు కనుపరిచి ఇచ్చాడు నమూనా. మూడవది 25వ అధ్యాయం 10వ వచనం చదువుదాం చూడండి. 25:10. ఆయన తుమ్మకర్రతో మందసమును చేయవలెను. గమనిస్తున్నారా? వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. నేను ఇప్పుడు అన్నీ వివరించాలని సమయం కాదని చెప్పే కదా. కానీ ఇక్కడ ఎందుకు ఈ మాటను తీసుకున్నాను అంటే, వారు తుమ్మకర్రతో మందస్సం చేయాలి అన్నాడు. సో మందస్సం చేయాలి. మందసం అనేది ఎక్కడ ఉంటుందంటే పరిశుద్ధ స్థల నిర్మాణంలో ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉంటాయి. 3 భాగాలు. ఒకటి వెలుపటి ఆవరణం ఉంటుంది, రెండవది పరిశుద్ధ స్థలం ఉంటుంది, మూడవది అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఉదాహరణకు ఈ మందిరం గోడ బయట భాగం అంతా వెలుపటి ఆవరణం అనుకుంటే, ఈ మిగిలిన భాగం అంతా పరిశుద్ధ స్థలం అనుకుంటే, ఈ భాగం అంతా అతి పరిశుద్ధ స్థలం. అలా గుర్తుపెట్టుకుందాం. ఈ 3 భాగాలుగా ఆ పరిశుద్ధ స్థలాన్ని మోసే నిర్మించాలి. ఈ నమూనా ఎవరిచ్చారో? దేవుడే చూపించాడు.
అంటే ఇలా ఉండాలి అని ఆ నమూనా చూపించాడు. రాజమండ్రి ప్రాంతంలో డ్యామ్ కట్టబడింది. డ్యామ్ సర్ ఆర్థర్ కాటన్ గారు దాన్ని కట్టాడు. ఆ కట్టిన తరువాత నది మీద కనబడింది, కానీ కట్టక ముందు అది ఎక్కడుంది? కాటన్ గారి మైండ్లో ఉంది, ఇంజనీర్ గారి మనస్సులో ఉంది. అలాగే దేవుడు ఆ నమూనా మొత్తం తన మనస్సులో ఉన్నదంతా, తన ఉద్దేశం అంతా మోషకు తెలియపరిచాడు. 3 భాగాలుగా ఆ పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమన్నాడు. వెలుపటి ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. అలా గుర్తుపెట్టుకోండి చాలు, ఇంకెవరాలు అక్కర్లేదు. ఇప్పుడు మందసం అనేది ఎక్కడ ఉంటుందంటే అతి పరిశుద్ధ స్థలములో ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మనం పాఠం తెలుసుకుందాం. మందసం అతి పరిశుద్ధ స్థలములో ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఎక్కడి నుంచి ప్రారంభం చేశాడు? ఎవరో చెప్పారు, అరే మందసం చేయమన్నాడు కదా, ఎక్కడి నుంచి ప్రారంభం చేశాడు అంటే లోపల నుండి ప్రారంభం చేశాడు. ఇది ఆయన నమూనా క్రమం. చాలు. ఆ నమూనా 3 రకాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకటి మహిమ నుండి ఇచ్చింది, రెండవది కనుపరిచి ఇచ్చింది, మూడవది లోపల నుండి ఇస్తున్నాడు. లోపల నుండి ఇస్తున్నాడు. దేవుడు ఎప్పుడైనా బయట నుండి కాదు ఆయన కోరేది, బయట వాటిని చూడ్డ ఆయన లోపల నుండి ప్రారంభిస్తాడు. లోపల ఆయన ఉండడానికి ఇష్టపడతాడు. మనం ఇలా జ్ఞాపకం చేసుకుందాం. ఒక వచనాన్ని సమూయేలు మొదటి గ్రంథం, తెలిసిన వచనమే చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం దగ్గరికి వెళదాం. ఆ వివరాన్ని మీకు చెప్పడానికే 16వ అధ్యాయం వచనం 7. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను అన్నాడు. ఎందుకు ఈ మాట సెలవిస్తున్నాడు అంటే 6వ వచనంలో ఏలీయాబు వచ్చి అతని ముందు నిలబడ్డాడు. చూడగానే చాలా ఎత్తుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. సమూయేలు అనుకున్నాడు, దేవుడు రాజుగా అభిషేకించడానికి ఇష్టపడింది ఇతడే అనుకున్నాడు. దేవుడు కోరుకున్నవాడు ఇతడే అని జ్ఞాపకం చేసుకొని ఆ పై రూపాన్ని బట్టి ఆలోచన చేశాడు. దానికోసం మీకు తీసుకొచ్చిన పై రూపాన్ని బట్టి, ఆ పై పైన ఉన్న హంగులను బట్టి దేవుడు రాజుగా అభిషేకిస్తున్నాడని సమూయేలు ఆలోచన చేశాడు. కానీ దేవుడు ఏమన్నాడు? 7వ వచనం చదువుదాం. అయితే యెహోవా సమూయేలుతో ఎలాగూ సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. తర్వాత మాట గమనించండి, నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. ఈ మాట ఈ యెషయా ఇంటిలో 7 సార్లు వినబడింది. ఏమని? నేను అతన్ని త్రోసివేశాను, నేను అతన్ని త్రోసివేశాను, లేక నేను అతన్ని కోరుకోలేదు అని. వచనం 12. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాడు. అతడు ఎర్రనివాడు, సక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరమైన వాడై ఉండెను. అతడు రాగానే ఆగండి, ముందేమన్నాడు? త్రోసివేశానన్నాడు. ఇప్పుడు ఇతని దగ్గర ఏమన్నాడు? కోరుకున్నాను. ఏంటి కారణం? ఏది కారణం? సమూయేలు పై రూపాన్ని బట్టి ఆలోచన చేశాడు, కానీ దేవుడు దేన్ని బట్టి ఇష్టపడతాడు? హృదయమును యెహోవా లక్ష్య పెడతాడు. అదే 7వ వచనం ఆఖరిలో, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా. అలాగైతే హృదయం ఎక్కడ ఉండదు? బయట ఉండదు, లోపల ఉండదా? పై రూపం కాదు, దేవుడు అంతరంగాన్ని కోరుకుంటాడు, దేవుడు హృదయాన్ని కోరుకుంటాడు. లోపల నుండి వస్తున్నాడు, లోపల నుండి వస్తున్నాడు. మందసమును చేయాలి అని ప్రారంభం చేశాడు. మందసం తర్వాత బల్ల, తర్వాత దీపవృక్షం. ఈ క్రమాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అంటే దేవుడు ఆ మందిర నిర్మాణం కొరకైన నమూనాను లోపల నుండి చూపిస్తున్నాడు, లోపల నుండి దాన్ని చేయమని జ్ఞాపకం చేస్తున్నాడు. సో పరిశుద్ధ స్థల నిర్మాణం యొక్క నమూనాలో 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి మహిమ నుండి ఇచ్చాడు, రెండవది చూపించి ఇచ్చాడు, కనుపరిచి ఇచ్చాడు, మూడవది
లోపల నుండి ఇస్తున్నాడు. లోపల నుండి. దేవుడు పై రూపాన్ని కాదు, హృదయాన్ని మాత్రమే ఇష్టపడతాడు. ఇది గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఆ లోపల అంతరంగాన్ని ఆయన ఇష్టపడతాడు అని జ్ఞాపకం చేసుకుందాం. పై భక్తి ఆయన ఇష్టపడడు, పై ఏదో ఆసక్తి ఆయన ఇష్టపడడు. ఆయన అంతరంగాన్ని చూస్తాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన అందరి హృదయములను ఎరిగినవాడు అని జ్ఞాపకం చేస్తాడు. హృదయాన్ని చూస్తాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు నువ్వు ఎలా కూర్చున్నావు, ఎలా ఉన్నావు అనేది అవసరమే, కానీ దానికంటే దేవుడు చూసేది అది నీ హృదయంలో నువ్వు ఎలా చేస్తున్నావు, నువ్వు ఎలా ఉండి చేస్తున్నావు. నువ్వు ఎలా కూర్చున్నావో పెద్దలకు అర్థమైంది, కానీ నువ్వు అంతరంగంలో ఎలా ఉన్నావో పెద్దలకు అర్థం కాదు, సేవకులకు అర్థం కాదు. ఎవరికి అర్థమైంది? దేవునికి మాత్రమే అర్థమైంది. కాబట్టి ఆయన లోపల భాగాన్ని చూచేవాడు, ఆయన హృదయాన్ని ఇష్టపడేవాడు, దేవుడు హృదయాన్ని కోరుకునేవాడు. హృదయము పవిత్రంగా ఉంటే దాన్ని ఇష్టపడతాడు. నిజానికి సమూయేలు గ్రంథంలోనే ఆ యుద్ధ భూమి దగ్గరికి దావీదు వెళ్ళినప్పుడు సమూయేలు అన్నలు దావీదుతో ఏమన్నారు? రే, నీ హృదయం యొక్క చెడుతనము మేము ఎరుగుదాం, నీ గర్వం మేము ఎరుగుదాం అన్నారు. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ దావీదు హృదయం చెడిపోయిందైతే దేవుడు కోరుకుంటాడా? కోరుకోడు. దావీదు హృదయంలో గర్వం ఉంటే దేవుడు ఇష్టపడతాడా? గర్వ హృదయాలందరూ ఎవరు? గర్వ హృదయాలందరూ ఎవరు? యెహోవాకు హేయులు. అలాగైతే మనుషులు పై వాటిని బట్టి మాట్లాడతారు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. ఇక్కడ ఆగుదాం. ఈ లోపల నుండి ఒక్కొక్క ఉపకరణాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ప్రత్యక్ష గుడారములో ఉన్న ఈ ఉపకరణాల దగ్గర ఆ నమూనాలో ఏ వస్తువులు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడో ఆ ఉపకరణాల దగ్గర ఆత్మీయ పాఠాన్ని క్లుప్తంగా జ్ఞాపకం చేసి నేను ముగింపు చేస్తాను. రండి, ఈ వర్తమానం దగ్గర మనం గమనించాల్సింది ఏంటంటే, నెంబర్ 1, హోరేబు మహిమతో నింపబడింది. ఆ మహిమ నుండి దేవుడు ఏమిస్తున్నాడు? నమూనా ఇస్తున్నాడు. రెండవది, దేవుడు కనుపరిచి పరిశుద్ధ స్థల నిర్మాణపు నమూనా ఇస్తున్నాడు. మూడవది, లోపల నుండి దేవుడు ఆ నమూనాను తెలియపరుస్తున్నాడు. ఇలా చేయి, బయట నుంచి కాదు, లోపల నుండి బయటికి రా అని చెప్తున్నాడు. మీరు గమనిస్తే ఆ నిర్గమాకాండం 40వ అధ్యాయం ఒకసారి చదువుతారా? 40వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుదాం. నిర్గమాకాండం 40వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను. వినరా? ప్రత్యక్షపు గుడారపు మందిరమును అంటే ఈ పరిశుద్ధ స్థల నిర్మాణం జరిగినప్పుడు దాన్ని నిలబెట్టాల్సిన విధానం చెప్పాడు. అంటే ఏ వస్తువులు ఎలా నిలబెట్టాలో చెప్పాడు. ఆ నిలబెట్టే దగ్గర కూడా ఏం చెప్పాడు? 3వ వచనం, అచ్చట నీవు, మరలా చెప్తున్నాను, సాక్ష్యపు మందసాన్ని నిలిపి అన్నాడు. మందసం ఎక్కడ నిలపాలి? మందసం ఎక్కడ నిలపాలి? అతి పరిశుద్ధ స్థలంలో. అక్కడి నుంచి ప్రారంభం చేశాడు. సో మొదటిది మందసం. ఈ మందసం తుమ్మకర్రతో చేయబడుతుంది. దానిపైన బంగారు రేకు పొదిగించబడింది. బంగారు రేకుతో పొదిగించబడింది. ఆ మందసము దగ్గర దేవుని మహిమ నింపబడింది. మందసం మీద కెరూబులు ఉంచబడతాయి. మందసం మీద, ఆ మందసము లోపల మన్నాగల పాత్ర ఉంటుంది. అహరోను చిగిరించిన కర్ర ఉంటుంది. మందసము లోపల 10 ఆజ్ఞలు గల ఇది మందసం. ఇదంతా మనకేం జ్ఞాపకం చేసిద్ది అంటే, ఆ మందసము పైన ఉంచవలసిన కరుణాపీఠం, ఇది అంతా క్రీస్తు సార్వభౌముడు అని జ్ఞాపకం చేసింది. అలాగైతే ఆ లోపల నుండి రావడం ఉద్దేశం ఏంటంటే, క్రీస్తే సార్వభౌముడు, ఆయన సర్వ సంపూర్ణుడు అని జ్ఞాపకం చేయడం ఆయన ఉద్దేశం. మందసము దగ్గర ఆయన సర్వ సంపూర్ణుడుగా, సార్వభౌముడైన క్రీస్తుగా అక్కడ జ్ఞాపకం చేయబడింది. సో మందసం అతి పరిశుద్ధ స్థలములో ఉంటుంది. ఆ అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందసం క్రీస్తు యొక్క సర్వ సంపూర్ణతకు గుర్తు, ఆయన సార్వభౌమ అధికారానికి గుర్తు.
ఇంకో మాట ఎలా చెప్పాలంటే, ఆ ప్రత్యక్ష గుడారములో మహిమతో నింపబడే అతి ప్రాముఖ్యమైన స్థలం అతి పరిశుద్ధ స్థలం మందిరం, అలాగే మందసం మీద ఆయన మహిమ ఉండిద్ది అని జ్ఞాపకం చేశాడు. అది క్రీస్తు యొక్క సార్వభౌమాధికారానికి జ్ఞాపకంగా ఉంది అని గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే నేను అన్ని వివరించడానికి టైం కాదు కాబట్టి అలా గుర్తు చేస్తున్నాను అంతే. రెండవది క్రీస్తును చూపించడమే. ప్రతి ఉపకరణం క్రీస్తును జ్ఞాపకం చేస్తుంది. మందసం క్రీస్తు సార్వభౌమత్వాన్ని చూపిస్తుంది. ఆయన సార్వభౌమ అధికారము చేత వారు తర్వాత నడిపించబడ్డారు. రెండవది 20 లేక అదే 40వ అధ్యాయం 4వ వచనం చదువుదామా. 4వ వచనం, బల్లను లోపలికి తేవాలి అన్నాడు. బల్ల, దాని మీద సన్నిధి రొట్టెలు ఉంచబడతాయి. ఆ బల్ల మీద రొట్టెలు ఉంచబడతాయి. ఇక్కడ క్రీస్తు ఎలా జ్ఞాపకం చేయబడుతున్నాడంటే, ఆయన పోషకుడైన క్రీస్తుగా జ్ఞాపకం చేయబడతాడు. మందస్సం దగ్గర సార్వభౌముడైన క్రీస్తుగా, బల్ల దగ్గర ఆయన పోషకుడైన క్రీస్తు, మనల్ని పోషించేవాడు, మన జీవితాలను పోషించేవాడు. ఆయన సార్వభౌమత్వమేమో మనల్ని నడిపించేదైతే, ఆయన పోషకుడుగా మనల్ని ఏం చేసేవాడు? ఆయన పోషించేవాడు. ఆయన పోషకుడు. నిజమే. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పోషించే విధానం, భౌతికంగా ఆయన మనల్ని పోషిస్తాడు. కానీ అదే సమయంలో వాక్యం ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన పోషిస్తున్నాడు. నీ వాక్యము నన్ను బ్రతికించింది అన్నాడు. ఇలా వినండి, మనం బ్రతకడానికి ఏం చేస్తాం? మన పోషణ కొరకు ఆహారం తీసుకుంటాం. అలాగైతే దేవుడు ఆత్మీయంగా మనల్ని పోషించడానికి ఏమిచ్చాడు? వాక్యాన్ని ఇచ్చాడు. భక్తుడు దేవుని గ్రంథం తనకి దొరకగా దాన్ని ఏం చేశాడు? భుజించాడు. ఆయన దాన్ని తిన్నాడు. దేవుని వాక్యం తినడం ద్వారా, దేవుని వాక్యాన్ని స్వీకరించడం ద్వారా మనం బలం పొందుతాం, మనం బ్రతుకుతాం అనే విషయాన్ని ఇందులో జ్ఞాపకం చేయబడింది. బల్ల క్రీస్తు పోషకుడుగా గుర్తు చేయబడింది. మూడవది 4వ వచనం, 40వ అధ్యాయం 4వ వచనం, నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షం, దీని అన్నిటికీ వచనాలు ఉన్నాయి, సమయంలో కూడా నేను దాటిపోతున్నాను, మీకు ఆలోచించి వెళ్ళిపోవాలని. మూడవది దీపవృక్షం. ఈ దీపవృక్షం ఒక ఏకాండంగా ఉంటుంది. దానికి కొమ్మలు ఉంటాయి. ఆ ఇటు మూడు 6 ఉంటాయి. మధ్యలో ఒకటి నిగుడుకుంటుంది. మొత్తం 7 దీపవృక్షాలు ఉంటాయి. ఒకే దీపస్తంభం 7 కొమ్మలు ఉంటాయి. ఆ దీపములు నిత్యము ఏం చేయాలి? వెలిగించబడుతూ ఉండాలి. అవి ఆరిపోకూడదు. అవి నిత్యం వెలిగించబడాలి. దీపస్తంభం నిత్యము వెలిగించబడడానికి గుర్తుగా ఉండగా అది వెలుగై ఉన్న క్రీస్తును జ్ఞాపకం చేస్తుంది. 3 చెప్పా. 1 పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలములు ఏముంది? మందసం. ఆ ఒక్క ఉపకరణమే ఉంటుంది. అందులో ఉన్నవన్నీ కానీ అక్కడ ఉన్న క్రీస్తు ఎవరుగా కనబడుతున్నాడు? ఆయన సార్వభౌముడు. ఆయన సర్వాధికారం కలిగిన వాడుగా జ్ఞాపకం చేస్తాడు. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం నుండి బయటికి వస్తే రెండవ భాగం ఏం చెప్పాను? పరిశుద్ధ స్థలములో ఆ అతి పరిశుద్ధ స్థలాన్ని వేరుపరిచే తెర అక్కడ ఉంటుంది. ఆ పరిశుద్ధ స్థలములో మొదట బల్ల ఉంచాడు. బల్ల పోషకుడైన క్రీస్తును చూపిస్తుంది. దాని మీద ఉంచబడే రొట్టెలు అవి పోషణ గుర్తు. మూడవది అదే పరిశుద్ధ స్థలములో ఏముంచాలి? దీపవృక్షం ఉంచాలి. దీపవృక్షం వెలుగై ఉన్న క్రీస్తును చూపించింది. ఆగుదాం. ఆ తర్వాత అదే 5వ వచనం, 40వ అధ్యాయం 5వ వచనం, సాక్ష్యపు మందసమును ఎదుట ధూపము వేయు బంగారు వేదికను ఉంచి. సాక్ష్యం మందసం ఎదుట అంటే అక్కడ లోపల కాదు, అతి పరిశుద్ధ స్థలంలో కాదు, పరిశుద్ధ స్థలంలోనే మందసానికి ఎదురుగా కనబడాలి. ఇది కూడా క్రమం ఉంది. ఏ ప్రక్క ఏది పెట్టాలో, దేన్ని ఉంచాలో ఆ క్రమం కూడా ఉంది. ఇప్పుడు సమయం కాదు, ఆగిపోదాం.
లేక పరిశుద్ధ స్థలములో ధూపవేదికను ఉంచాలి అన్నాడు. ధూపవేదిక ఏం జ్ఞాపకం చేస్తుందంటే నిత్యము దాని మీద ధూపం వేయబడుతుంది. ఇది విజ్ఞాపనకర్త అయిన క్రీస్తును చూపిస్తుంది. విజ్ఞాపనకర్త అయిన క్రీస్తును జ్ఞాపకం చేస్తుంది. నిత్యము ధూపం వేయడం. ప్రభువైన యేసు క్రీస్తు వారు మన కొరకు తండ్రి దగ్గర ఆయన కుడి పార్శ్వమున ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపనకర్త. సో 2 భాగాలైపోయాయి. అతి పరిశుద్ధ స్థలం అయిపోయింది, రెండవది పరిశుద్ధ స్థలం అయిపోయింది. అర్థమైందా? అతి పరిశుద్ధ స్థలములో ఏముంది? మందసం. పరిశుద్ధ స్థలములో ఏముంది? బల్ల, దీపవృక్షం, ధూపవేదిక. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆవరణానికి వెళదామా? అదే వచనం 7 లేక 6 చూద్దాం. ప్రత్యక్ష గుడారపు మందిర ద్వారము ఎదుట దహన బలిపీఠమును ఉంచవలెను అన్నాడు. ఏముంచాలంట? బలిపీఠం ఉంచాలి అన్నాడు. బలిపీఠం ఇది చాలా విశేషమైంది. అక్కడ పాపం చేసిన వ్యక్తి ఒక బలి పశువును తీసుకుని వచ్చి అక్కడ బలి అర్పిస్తాడు. ఆ వ్యక్తి చేతులు ఆ పశువు మీద ఉంచుతాడు ప్రధాన యాజకుడు. దాన్ని వధిస్తాడు బలిపీఠం మీద, నుప్పుతో దాన్ని దహించి వేస్తాడు. ఇది బలిపీఠం మీద జరిగే ప్రక్రియ. బలిపీఠం మీద ఆ బలిపీఠం దేన్ని జ్ఞాపకం చేస్తుందంటే తీర్పు భరించిన క్రీస్తును జ్ఞాపకం చేస్తుంది, లేక బలి అయిన క్రీస్తును జ్ఞాపకం చేస్తుంది. మన తీర్పు భరించిన క్రీస్తు, మన కొరకై బలి అయిపోయిన క్రీస్తుగా జ్ఞాపకం చేయబడింది బలిపీఠం. ఆఖరిగా వచనం 7 దగ్గరికి వెళదామా? వచనం 7 ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్యలో. అంటే ఇప్పుడు ప్రత్యక్ష గుడారం అంటే అతి పరిశుద్ధ స్థలం కలిగిన ఆ గుడారం ఉందే, ఆ గుడారము వెలుపల ద్వారం దగ్గరేమో బలిపీఠం ఉంది. ఈ గుడారానికి బలిపీఠానికి మధ్య ఏముంచాలి? గంగాళం. ఇవన్నీ చాలా మూల్యమైన విషయాలే. సమయాన్ని బట్టి నేను అన్నీ చెప్పట్లేదు. గంగాళం ఉంచాలి అన్నాడు. గంగాళం ఎందుకు? ఆ నీళ్లతో నింపబడింది. ఆ నీళ్లు శుద్ధి చేసుకోవడానికి, గంగాళములో ఉన్న నీళ్లు శుద్ధి చేసుకోవడానికి. అలాగైతే మనకు కనబడే యేసు క్రీస్తు ప్రభువారు ఎవరక్కడంటే శుద్ధి చేయువాడైన క్రీస్తు. ఇక్కడ ఆ లోపల నుండి బయటికి వచ్చాం. బయటికి నిర్మించిన ఆ నిలబెట్టిన వస్తువులన్నీ నిలబెట్టి మోషే బయటికి రాగానే మందిరం అంతా దేనితో నిండింది? మహిమతో నిండిపోయింది అన్నాడు. ఇక్కడ 40వ లేక ఆఖరి భాగం గంగాళం దగ్గర ఒక చిన్న విషయం మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. 30వ అధ్యాయం 20-21 వచనాలు చదువుదాం. 30వ అధ్యాయం 20-21 వచనాలు. వారు ప్రత్యక్షపు సేవ చేసి హోమధూపమును అర్పించినప్పుడు బలిపీఠము వద్దకు వచ్చినప్పుడు తాము చావకయుండునట్లు, వినరమాట, చావకయుండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను. ఈ మాట గమనించండి. చావకయుండునట్లు నీళ్లతో కడుక్కోవాలి. నీళ్లతో కడుక్కోకపోతే ఏమవుతారు? సో ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర ఉన్న ప్రతి ఉపకరణం కూడా దేవుణ్ణి అద్భుతంగా జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ మనం ఆలోచన చేస్తుంటుండగా వారు చావక బ్రతకాలి అంటే ఏం చేయాలి? కడుక్కోవాలి. ఏం కడుక్కోవాలి? 21వ వచనం. తాము చావకున్నట్లు తమ చేతులు కడుక్కోవాలి కదా. ఇంకేం కడుక్కోవాలి? కాళ్ళు కడుక్కోవాలి. అది వారికి అనగా అతనికి, అతని సంతతికి, అంటే యాజకుడు గురించి చెప్తున్నాడు, తరతరములకు నిత్యమైన కట్టడ. అలాగైతే చావక బ్రతకాలంటే గంగాళములో ఉన్న నీళ్లతో కడుక్కోవాలి. ఇప్పుడు ఆ గంగాళం ఏది? బైబిల్ గ్రంథమే. ఈ గంగాళములు ఏమున్నాయి? నీళ్లున్నాయి. ఈ నీళ్ళేంటి? వాక్యం. అపోస్తలైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాట 5వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తారు. చదువుదామా? ఆ మాట చదివి మనం ఆగడానికి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీ పత్రిక
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం వచనం 27 ఆఖరులో మనం చదువుదాం. పరిశుద్ధమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన యొద్ద దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరుస్తున్నాడు. అర్థమైందా? వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని ఏం చేస్తున్నాడు? దేన్ని? సంఘమును. అలాగైతే ఈ రాత్రి నేను ముగింపులు ఈ మాట జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. నమ్మిన నీవు నేను చావకుండా ఉండాలంటే కొన్నిసార్లు శుద్ధి లేకపోతే పాపం మనలో ప్రవేశిస్తే 2 రకాలుగా చస్తాం. ఒకటి, ఆత్మీయంగా చస్తాం. మొదట ఆత్మీయంగా చావడం అంటే చావు ఏం చేసిద్ది? మరణం ఏం చేసిద్ది? దూరం చేసిద్ది, ఎడబాటు కలిగించింది, మానవుని దేవునికి దూరం చేసింది. రెండవది, భౌతికంగా కూడా మరణించే అవకాశం ఉంటుంది. అందుకని దేవుని వాక్యం దగ్గర నిత్యం మనం ఏం చేయబడాలి? శుద్ధి చేయబడాలి, నిత్యము కడుక్కోవాలి. ఇది ఎవరికి? యాజకునికి, అతని సంతతికి, అతని సంతతి తరతరాలకు నిత్యమైన కట్టడ. ఎవరికి కట్టడ? యాజకులకు. ఇప్పుడు మనమెవరం? యాజకులం కదా. యాజకులం, రాజులైన యాజక సమూహం. అట్లయితే యాజకులమైన మనం ఏం చేయాలి? నిత్యము కడుక్కోవాలి. ఎందుకయ్యా ఇన్ని కూడికలు? ప్రతి నెల వాక్యం కావాలా? ప్రతి కూడికి మేము రావాలా అంటే రావాలి. వాక్యం చదవాలి, వాక్యం వినాలి. ఈ వాక్యం చేత ఏం చేయబడాలి? శుద్ధి చేయబడాలి. దేవుని వాక్యం శుద్ధి చేసేది. ఇలా వినండి, పాపిని శుద్ధి చేసేది యేసుక్రీస్తు రక్తం. నేను ముగిస్తున్నా. పాపము నుండి శుద్ధి చేసేది యేసుక్రీస్తు రక్తం. పాపి తన పాపాన్ని యేసుక్రీస్తు రక్తము ద్వారా శుద్ధి చేయబడతాడు. ప్రకటన 1:6లో మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపము నుండి మనల్ని కడిగిన వానికి అని జ్ఞాపకం చేస్తాడు. యేసుక్రీస్తు రక్తం కార్చింది పాపిని శుద్ధి చేయడానికి, పాపాన్ని శుద్ధి చేయడానికి. అయితే దినదిన జీవితంలో ఒక పరిశుద్ధుడు తన జీవితాన్ని శుద్ధిగా ఉంచుకోవడానికి, తనను పవిత్రంగా ఉండడానికి, సంఘము పవిత్రంగా ఉండడానికి, అది ముడత మచ్చ కళంకం లేనిదిగా ఉండడానికి, మహిమగలదిగా దేవుని దగ్గర నిలబెట్టబడ్డానికి నిత్యం ఏం కావాలి? వాక్యం కావాలి. మరలా మాట చెప్పి ప్రార్థన చేస్తున్నాను. వాక్యం లేకపోతే ఏమవుతాం? చస్తావు. అయిపోయింది వర్తమానం. వాక్యం లేకపోతే చస్తావు. వాక్యము ద్వారా దినదినం కడుక్కోవాలి. ఉదయాన్నే లేచి మనం ఏం చేస్తాం? ఉదయాన్నే లేచి సామాన్యంగా ఏం చేస్తాం? మన ముఖం కడుక్కుంటాం, మన కళ్ళు కడుక్కుంటాం, మన పొళ్ళు కడుక్కుంటాం, ఎక్కడికైనా వెళ్ళాల్సి ఉంటే ఒళ్ళు కడుక్కుంటాం. కానీ దేవుని పిల్లలంగా మనము ఏం పెట్టి కడుక్కోవాలి? వాక్యముతో మన అవయవాలన్నీ శుద్ధి చేసుకోవాలి. ఆయన వాక్యం ద్వారా మనం శుద్ధి చేయబడాలి. శుద్ధి చేయబడితే మనం బ్రతుకుతాం. నీ వాక్యము చేత అన్నాడు కదా 119వ కీర్తన 11వ వచనంలో, దేని ద్వారా నేను శుద్ధి చేయబడతాను, పవిత్రపరచబడతాను? నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకొనడం ద్వారానే కదా. ఆయన వాక్యం ద్వారా మాత్రమే అని మనం జ్ఞాపకం చేసుకుందాం. సో వాక్యాన్ని అనుసరిద్దాం, వాక్యం ద్వారా శుద్ధి చేయబడదాం. ప్రత్యక్ష వారం ఆ నమూనా ఎలా ఇచ్చాడంటే మహిమ నుండి ఇచ్చాడు. రెండవది కనుపరిచి చూపించి ఇచ్చాడు. మూడవది లోపల నుండి ఇచ్చాడు. దేవుడు లోపల నుండి ఇష్టపడేవాడు, అనగా హృదయము నుండి ఆయన కోరుకునేవాడు. క్రీస్తు హృదయములో ఉండడానికి ఇష్టపడేవాడు. ఆ లోపల నుండి ఒక్కొక్క ఉపకరణాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ మందిరంలో ఉన్న ఉపకరణాలు మొత్తం ఆ ప్రత్యక్ష గుడారంలో ఎన్ని ఉపకరణాలు ఉన్నాయి? 6 ఉపకరణాలు ఉన్నాయి. ఈ 6 కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు మందసం క్రీస్తు సార్వభౌమత్వానికి సార్వభౌముడైన క్రీస్తును చూపిస్తుంది. తర్వాత బల్ల పోషకుడైన క్రీస్తు,
దీపవృక్షం, వెలుగై ఉన్న క్రీస్తు, ధూపవేదిక, విజ్ఞాపనకర్త అయిన క్రీస్తు, బలిపీఠం, బలి అయిన క్రీస్తు, లేక తీర్పును భరించిన క్రీస్తు, గంగాళం, శుద్ధి చేయువాడైన క్రీస్తు. శుద్ధి చేయువాడైన క్రీస్తు అంటే అసలు క్రీస్తు ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము. అలాగే క్రీస్తు ద్వారానే మనకు శుద్ధి, ఆయన వాక్యము ద్వారా శుద్ధి. ప్రియులారా, వాక్యము ఎంతగా వింటామో ఆ వాక్యం దగ్గర మన ప్రతి పరిస్థితి కడుక్కోవాలి, మన చేతులు కడుక్కోవాలి, మన కాళ్ళు కడుక్కోవాలి, అనగా మన క్రియలు కడగబడాలి, మన ప్రవర్తన కడగబడాలి. కడగబడకపోతే, శుద్ధి చేయబడకపోతే చచ్చే అవకాశం ఉంది, ఆత్మీయంగా పతనం అవుతారు. దేవోక్తి లేకపోతే జనులు ఏమవుతారు? కట్టు లేక తిరుగుతారు. దేవోక్తి కట్టడి చేసింది, దేవోక్తి కంట్రోల్ చేసింది. కొన్నిసార్లు వాక్యం దగ్గరికి ప్రజలు రావడానికి ఇష్టం.